మిత్రులకు నమస్కారం. సమాజంలో సమాజ శ్రేయస్సు కోసం అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మరి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. పేద తరగతి, మధ్యతరగతి, పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఇలాంటి సందర్భంలో అనేక మంది ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత సేవ చేయాలనే ఆలోచనతో రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొంతమంది ఉద్యోగరీత్యా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ కావచ్చు, మిలిటరీ కావచ్చు, వైద్య సేవ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. సో అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సేవా మార్గాన్ని ఎన్నుకునేటువంటి క్రమం లోపల ఒక వ్యాపార సంస్థ ఒక సేవా మార్గాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటుంది? ఒక వ్యాపార సంస్థ తను చేసేటువంటి కార్యక్రమాల మూలంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శ్రేయస్సు, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం, సభ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఒక సంస్థ ఆవిర్భవిస్తే అంటే ఎలా ఉంటుంది? సమాజంలో ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో, మంచి యొక్క ఆలోచన విధానంతో సంఘటితం అవుతూ దేశం యొక్క అభ్యున్నతి కోసం తమ యొక్క కుటుంబాలు కూడా ఉన్నతంగా ఎదగాలనేటువంటి ఒక ఆలోచనతోని ఆరోగ్యవంతమైనటువంటి సమాజంగా మారాలనేటువంటి ఒక కాంక్ష, ఇలాంటి మంచి ఉన్నతమైనటువంటి ఆశయాలతోని ఈ దేశంలో ఒక వ్యాపార సంస్థ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా 25 సంవత్సరాల కిందట ఆవిర్భవించిన సంస్థ ఆర్సిఎం సంస్థ. సరైన పద్ధతి ఈ దేశానికి పరిచయం చేయాలనే ఆలోచనతో ఈ సంస్థ సుదీర్ఘకాలంగా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఈ 25 సంవత్సరాల కాలంలో ఆర్సిఎం సంస్థ ఏమంటుందంటే ఆరోగ్య పరిరక్షణ, స్వావలంబన, నవభారత నిర్మాణం, మహిళా సాధికారత అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలతో ఈ సంస్థ పనిచేసేటువంటి క్రమంలో మరి ఆర్సిఎం అసోసియేట్ బయర్స్, ఆర్సిఎం టీమ్ లీడర్సు, మరి పికప్ సెంట్ ఓనర్సు, డిస్ప్లే వాల్స్, వివిధ స్థాయిలో పనిచేసినటువంటి ఆర్సిఎం పరివార్ తమ బంధుమిత్రులకు ఆర్సిఎం సంస్థలోకి ఆహ్వానిస్తున్నారు. అంటే ఆలోచించాల్సిన విషయం ఏమంటే, సో ఆరోగ్యానికి అనుబంధం పెంచుకోండి. మీరు ఆర్సిఎం యొక్క పరివారంలో ఒక భాగస్వామ్యం మీరైతే, ఆర్సిఎంలో ఒక సభ్యునిగా మీరు కనుక వచ్చినట్టయితే, ఆర్సిఎం యొక్క విధి విధానాలు మీరు అర్థం చేసుకున్నట్టయితే, ఆర్సిఎం అసోసియేట్ బయ్యర్గా మీరు మారినట్టయితే మీకు కలిగేటువంటి ప్రయోజనాలు ఒకసారి ఆలోచన చేయండి. ఏం ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి? మీరు ఆర్సిఎంలో కొనేటువంటి వస్తువులు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాడేటువంటి అనేక రకాల నిత్యావసరాలు, ఇలా ఉదయం లేస్తే కావాల్సినటువంటి పేస్ట్ దగ్గర నుంచి, బ్రష్ దగ్గర నుంచి, వంటలు వాడుకునేటువంటి వంట నూనె దగ్గర నుంచి, మరి గోధుమ పిండి దగ్గర నుంచి, సోప్స్ దగ్గర నుంచి, ఫ్లోర్ క్లీనర్ దగ్గర నుంచి అనేక రకాలుగా సెక్టార్లో ఇక్కడ ఉత్పత్తులు లభిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఏదైతే బయట కల్తీ అనేది ముంచెత్తుతూ ఉందో, కల్తీ మార్కెట్ అనేది పెరిగిపోతూ ఉందో, ఎన్ని విధాలుగా ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకున్నా కానీ కల్తీ అనేది జరుగుతుందనేటువంటి వాస్తవ సత్యాన్ని ఏ మీడియా సోదరులు అయితే బయట పెడుతున్నారో, ఏ పాత్రికేయ మిత్రులైతే పేపర్లలో రాస్తూ ఉన్నారో, ఏ మీడియా మిత్రులైతే టెలివిజన్లో చూపిస్తూ ఉన్నారో, మరి అలాంటి కల్తీ అనేది నియంత్రణ జరగాలనుకుంటే ఫస్ట్ కల్తీ ఉత్పత్తులు వాడేటువంటి వినియోగదారుల సంఖ్య కనుక తగ్గిపోతే, వాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతే ఆ కల్తీ తయారీ స్టోర్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి సందర్భంలో ఆర్సిఎంలో ఉత్పత్తులు వాడేటువంటి వినియోగదానికి ఆర్సిఎం సంస్థ భరోసా కల్పిస్తూ ఉంది, భద్రత కల్పిస్తూ ఉంది. ఇక్కడ ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా ట్యాక్స్ పెయిడ్ బిల్ ఇస్తారు. ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఆర్సిఎం సంస్థ తన యొక్క నియంత్రణ లోపల క్వాలిటీ చెకింగ్ అథారిటీ ద్వారా అంటే నిపుణుల యొక్క పర్యవేక్షణ తర్వాత ఈ ఉత్పత్తులు మార్కెట్కి వస్తూ ఉన్నాయి. దీనికి ట్యాక్స్ పెయిడ్ బిల్ ఇవ్వడం వల్ల మరి 80% కల్తీ జరగనటువంటి విధానాన్ని ఆర్సిఎం సంస్థ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నా ఉంది. మరి ఒక వినియోగదారుడు ఆర్సిఎంలో ఉత్పత్తులు కొని తన ఇంటికి కావాల్సినటువంటి ఉత్పత్తులు వాడుతూ ఉంటే ఆ వినియోగదారునికి, ఆర్సిఎం సభ్యునికి కలిగేటువంటి మొదటి ప్రయోజనం ఏంటంటే కల్తీ లేని ఉత్పత్తులు వాడుతూ ఉన్నాడు, నకిలీ కానటువంటి ఉత్పత్తులు వాడుతున్నారు. నకిలీ ఏంది, కల్తీ ఏంటంటే కల్తీ అంటే కొంచెం కలపడం, మరి డూప్లికేట్ అంటే దీనికి బదులుగా ఇంకో దాన్ని తీసుకొచ్చడం. ఇప్పుడు ఆర్సిఎం సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ లోపల ఏదైతే ప్రామిస్ చేస్తూ ఉందో, ఏదైతే మార్కెట్ చేస్తుందో అదే ప్రోడక్టు మరి వినియోగదారునికి అందించడం మూలంగా కల్తీ వల్ల జరిగేటువంటి నష్టాలు, కల్తీ వల్ల జరిగేటువంటి అనర్థాలు, కల్తీ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య నష్టాలు, కల్తీ వల్ల వచ్చేటువంటి రోగాల బారి నుంచి మరి ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండడానికి మీ మిత్రుడు, ఆర్సిఎం మిత్రుడు మీకు సలహా ఇస్తున్నాడు. ఏమాత్రం ఆలోచించినా చేయకుండా వచ్చి ఆర్సిఎంలో సభ్యత్వం తీసుకొని వస్తువులు కొనుక్కోవడం మొదలుపెట్టండి. ఒక ప్రయోజనం జరిగింది. 2 మరి క్వాలిటీ ఉన్నాయి, నాణ్యత ప్రమాణాలు బాగున్నాయి అని చెప్తున్నారంటే మరి రేట్ ఏమన్నా ఎక్కువ ఉంటుంది అంటే రేట్ ఏం ఎక్కువ ఉండదండి. ఆర్సిఎం సంస్థలో ఉదాహరణకి చెప్తున్నా, హెర్బల్ పేస్ట్ ఉంది, ఇక్కడ 2 రకాల పేస్ట్ ఉంది, కెవిగో పేస్ట్ ఉంది, పుదీనా, లవంగాలు, అకర్కర అంటే ఈ మిశ్రమాలతోని ఈ హెర్బల్ పేస్ట్ తీసుకోవడం వల్ల
మరి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, దంతాలు తెల్లదనంతో వస్తాయి, చిగుళ్ళ ఆరోగ్యంగా ఉంటుంది, మరి నోటి దుర్వాసన దూరం అవుతూ ఉంటుంది, మరి నోటి ఆరోగ్యంగా ఉంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేటువంటి మంచి పేస్ట్, 2 రకాల పేస్ట్ మన దగ్గర చేస్తూ ఉన్నాం. మరి దీని కాస్ట్ ఎంత ఉందంటే ఎంఆర్పి ధర ఒక రకమైన పేస్ట్, కెవికో పేస్ట్, రెడ్ పేస్ట్, ఇది 70 రూపీస్ ఉంటుంది. ఆర్సెన్ సబ్బిన్కి ప్రస్తుతం 50 రూపీస్కి వస్తూ ఉంది. అంటే ప్రతి ప్రోడక్ట్ నాణ్యత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర వంట నూనె, ఇలా ముఖ్యమైనటువంటి ఔషధ గుణాలతో వచ్చిన నూనె, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజలకు చెప్తున్నటువంటి ఏ నూనె అయితే రైజ్మాన్ ఆయిల్ వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తున్న నూనె, మరి ఫిజికల్లీ రిఫైనింగ్ ద్వారా ఈ నూనె రావడం వల్ల ఇలా టోకోఫెరల్, టోకోట్రైనిల్ ఒరిజినల్ అనేటువంటి యాంటీ యాక్సిడెంట్ ఉండడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తున్నాయి. ఇట్లా ఈ విధంగా క్వాలిటీ పరంగా ఎక్కువ ఉంటున్నది, మరి రేటు పరంగా పోల్చుకుంటే, నాణ్యత పోల్చుకుంటే తక్కువ ఉంటున్నాయి. ఒక్క రకంగా చెప్పాలంటే బయట మార్కెట్లో 2,500 రూపాయలు ఖర్చు పెట్టే ఖర్చు ఆర్సీఎంలోకి వచ్చిన తర్వాత ఆ క్వాలిటీతోని, ఆ నాణ్యతని చెక్ చేసుకుంటే ఇక్కడ మరి ఈ 2,000 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక 400-500 రూపాయల ప్రయోజనం చేకూర్చింది. మరి ఇదే క్రమంలో కూడా క్రమం తప్పకుండా ఒక 6 నెలల కాలం కనుక రెగ్యులర్ కనుక ఆ యొక్క ఆర్సీఎం సభ్యుడు ఆ యొక్క అసిస్టెంట్ బయర్ వాడినట్టయితే ఆర్సీఎం సంస్థ ఏమంటుందంటే, ఇక్కడ మధ్యవర్తులు లేరు కాబట్టి మీకు దగ్గర తక్కువ ధర ఇస్తా ఉన్నా, అడ్వర్టైజ్మెంట్ లేదు కాబట్టి మిమ్మల్ని వాటాదారులుగా మార్చుతా ఉన్నా, కాబట్టి మీ కొనుగోలు మీదనే మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ అంటే రిటర్న్గా కొన్ని బోనస్ రూపంలో ఫ్రీగా ఉచితంగా ప్రొడ్యూస్ ఇస్తుంది. అది పీవీ ఆధారంగా మినిమం ఆ వ్యక్తి 100 పీవీ నుంచి ఆ పైన ఎంత కొనుక్కున్నా 6 నెలల కాలంలో క్రమం తప్పకుండా కొంటే ఉచితంగా ప్రొడ్యూస్ ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క కుటుంబాన్ని ఆర్సీఎంలో గుర్తుపెట్టుకోండి, ఆర్సీఎం యొక్క టీం లీడర్ కావచ్చు, ఎవరైతే సిఫార్సు చేసినలో, ఎవరైతే ఆర్సీఎంలో సభ్యత్వం ఇచ్చారో ఆ స్పాన్సర్ కావచ్చు, ఆ ప్రపోజర్ కావచ్చు, ఆ వ్యక్తిని 6 నెలల కాలం పాటు క్రమం తప్పకుండా కొనుగోలుకు ప్రోత్సహించినట్టయితే, దగ్గరుండి కొనిపించినట్టయితే, అతను మర్చిపోయినా కానీ గుర్తు చేసినట్టయితే ఆ యొక్క కుటుంబం 6 నెలల కాలం తర్వాత ఆర్సీఎంలో దొరికేటువంటి ఉత్పత్తులు వాడిన తర్వాత కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా అర్థమైన తర్వాత ఇంకా పర్మనెంట్ వినియోగదారుగా మారుతూ ఉంటాడు. ఇది మంచి ప్రయోజనమా కదా? ఆరోగ్యంతో అనుబంధం పెంచుకున్నట్ట కదా? ఈరోజు పొల్యూషన్ అనేది వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. ఈరోజున బయటికి వెళ్ళి టీ తాగితే పేపర్ కప్పులు ఇస్తున్నారు, కొంతమంది ప్లాస్టిక్ కప్పులు ఇస్తూ ఉన్నారు. దీనివల్ల అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తినేటువంటి ఆహారం పెస్టిసైడ్ యొక్క ప్రభావం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవాళ అనేక రకాల అనారోగ్య సమస్యలు, కారకాలు బయటకు పోతే మార్కెట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో తమ యొక్క రోగ నిరోధక శక్తి స్థాయిలు పెంచుకున్నట్టయితే, తమ యొక్క శరీరాన్ని బలమైన రోగ నిరోధక శక్తికి నిలయంగా మనం మార్చుకున్నట్టయితే, మనం తినేటువంటి ఆహారంలో కనుక సరైన పోషక విలువలతో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే, మరి ఆర్సీఎం సంస్థ ఇవన్నీ రానున్నటువంటి రోగాల రూపంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని నివారించడానికి ఆర్సీఎం సంస్థ అనేక విధాల ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా బలమైనటువంటి పోషక ఆహారం పట్ల అవగాహన కల్పిస్తూ ఉంది. ఇలా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విధంగా 7 రకాల పోషకాలు అంటే నీరు, వాటరు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాటు, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఈ యొక్క ఏవైతే పోషకాలు అందాలో ఆ పోషకాలని అందడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాలు వివరిస్తూ చెప్తా ఉంది. మరి దానికి ఆల్టర్నేటివ్గా మనకు ఉన్నటువంటి అనుబంధ ఆహారం యొక్క ప్రాముఖ్యత వివరిస్తుంది. అదేవిధంగా ఒక ప్రతి మనిషి మరి సమాజం పట్ల అవగాహన కల్పించుకునేటువంటి కార్యక్రమంలో ఆర్సీఎం గౌరవ శ్రీ టీసీ జాబా గారు 6.5 గురుకుల పేరు మీద అనేక రకాలుగా విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక రకంగా ఆర్సీఎంలోకి వచ్చినటువంటి ఆర్సీఎం సభ్యునికి మరి తను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి మరి ఒక రకంగా మన పూర్వీకులు చెప్పినటువంటి విషయాలు కానీ, మంచి నిద్ర కానీ, నీరు అనే విషయంలో కానీ ప్రతి అంశాన్ని అతను గుర్తు చేస్తూ ఆరోగ్యంగా జీవించడం నీ జన్మ హక్కుగా భావించు అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఆర్సీఎం సంస్థ ఆర్సీఎం రూపంలో మరి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం పట్ల ఆర్థికపరమైన స్థితిగతులు మెరుగు కావడానికి నిరంతరం కృషి చేయడానికి ఆవిర్భవిస్తే ఈ ఆవిర్భావానికి ఆర్సీఎం సంస్థ యొక్క ఎండి గౌరవ శ్రీ తిలోక్ చంద్ర అవర గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నూతన యొక్క వినియోగదారులు ఈ వైపున ఆలోచన చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సీఎం, జై జై ఆర్సీఎం.